ఉమ్మడి ఖమ్మం అక్కడ మా ప్రతి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం, పువ్వాడ అజయ్, వైరా కొన్ని వైరాకు సంబంధించినటువంటి మదన్ లాల్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మార్పు చేర్పుల్లో కూడా ఇక్కడికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ జిల్లాకు సంబంధించి కూడా ఉన్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇస్తారు. ఎస్ చెప్పండి నవీన్, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమందికి పాత వరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మార్పు చేర్పులు కూడా ఉన్నాయి. సో వారు ఎలాంటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, వారి స్పందన ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించి ఒక మొదటి లిస్ట్ కేసీఆర్ ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ అయితే ఈ యొక్క సీట్లు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ 10 నియోజకవర్గాలలో కేవలం వైరా నియోజకవర్గం ఒక దాంట్లో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేని సీఎం కేసీఆర్ మార్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వైరా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాములు నాయక్ ప్లేస్ లో ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మదన్ లాల్ అయితే అక్కడ అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ప్రకటించినట్లుగా చూడొచ్చు. మనం ఖమ్మంలో అయితే మంత్రి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, అంటే పాలేరు నియోజకవర్గంలో కాల ఉపేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది సండ్ర వెంకట వీరయ్య వైరా నుంచి మదనంగా ఇప్పుడు తీసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను అయితే మరలా కూడా పోటీలో దింపేటట్లయితే వారు కేసీఆర్ చూసే లిస్ట్ లో అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో గత కొంతకాలంగా ఏదైతే ఈ వనమ వెంకటేశ్వరరావు అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయనకు వచ్చి వనమ వెంకటేశ్వరరావు సీటు వస్తుందా రాదా అనేసి అనేక ప్రశ్నలు అయితే తలెత్తిన పరిస్థితులలో ఈ రోజు ఇప్పుడు మనం కొత్తగూడెంలో చూసుకుంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు అంటే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఇటు గడల శ్రీనివాసరావు కావచ్చు, లేదు అనుకుంటే ఇటు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలగం వెంకటరావు వీరిని కూడా కాదని మరలా సీఎం కేసీఆర్ అయితే వనమ వెంకటేశ్వరరావు మీదనే అంటే ఆ నమ్మకం ఉంచినట్లుగా గమనించవచ్చు. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి అయితే అంటే ఒక వర్గం వారు ఎమ్మెల్యే అక్కడ శాసనసభ అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియకు సీట్ ఇవ్వద్దని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ దమాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు కొంతమంది ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది కూడా ఇటు హరిప్రియకు సీట్ ఇవ్వద్దని వారైతే అంటే వారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హరిప్రియ హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి అటు హరీష్ రావుతో మాట్లాడి అదే విధంగా అంటే ఈ రోజు లిస్ట్ లో రావడం అయితే హరిప్రియకి పాజిటివ్ గా వచ్చిందని చెప్పొచ్చు. దీనికి ముందు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు అనురాధ పోటీ చేస్తుందని, లేదా ఇప్పుడు పొంగులేటి వర్గంలో ఉన్న కోరం కనక మరలా అధికార బీఆర్ఎస్ పార్టీకి వస్తారు, అధికార బీఆర్ఎస్ పార్టీ సీటు కోరం కనకయ్య కానీ అంటే ప్రచారం నడిచిన నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో ఎమ్మెల్యే హరిప్రియకి అయితే సీట్ రావడం తోటి వీటన్నిటికి కూడా ఇష్టపడ్డట్టు కూడా చెప్పొచ్చు. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాలు పినపాక నియోజకవర్గం ప్రభుత్వ విపుగా ఉన్నటువంటి రేగా కాంతారావుకి నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు తర్వాత కూడా చాలా వరకు అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయని మనం ఊహించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పువ్వాడ అజయ్ కుమార్ ఒకవేళ తను ఎక్కడ పోటీ చేస్తే శ్రీనివాసరెడ్డికి ఆపోజిట్ ఇక్కడ పెట్టే అవకాశాలు కూడా లెక్కలేసిన పరిస్థితి, కానీ పూర్తిగా ఎమ్మెల్యే అంటే సీఎం కేసీఆర్ మాత్రం పాత అభ్యర్థులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తన యొక్క పాత జట్టు ఏదైతుందో ఆ టీంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వనమ వెంకటేశ్వరరావు కానీ అంటే మార్చే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, లేదా గడల శ్రీనివాస్ లాంటి వారు మిగతా పార్టీల కంటే గడల శ్రీనివాస్ అయితే దాదాపుగా ఆ పార్టీలో కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారు ఏమైనా పార్టీ మారే అవకాశాలు ఏమైనా కొంతమంది కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఏదైతే అంటే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ ఆశించిన వ్యక్తులలో అయితే మొదటి వ్యక్తిగా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు పార్టీ మారే విషయం అయితే జలగం వెంకట్రావు ఒక్కరి పేరు మాత్రమే వినిపిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. జలగం వెంకట్రావు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అని అయితే సమాచారం అందుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగూడెం నుంచి వనమ వెంకటేశ్వరరావుకి సీటు కేటాయించడంతో ఇటు జలగం వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా ఆశించి భంగపడ్డది మాత్రం జలగం వెంకట్రావు అనేది తెలుసుకోవచ్చు. అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేస్తాడా, ఖమ్మం నుంచి పోటీ చేస్తాడా అనేది ఒక సందిగ్ధత కూడా ఉంది. అదే విధంగా వేరే నియోజకవర్గాలు అంటే ఇప్పుడు భద్రాచలం తీసుకుంటే భద్రాచలం తెల్లం వెంకట్రావుకి ఇవ్వద్దని అక్కడ బుచ్చురాములు ఒక టీము ఈ రోజు ఏదైతే అంటే పువ్వాడ అజయ్ కుమార్ ని కూడా కలిసిన నేపథ్యంలో అంటే వారి తర్వాత నిర్ణయం అనేది ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తెల్లం వెంకట్రావు అనే వ్యక్తి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి కలిసి నడిచిన వ్యక్తి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేశారు, మరలా ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకి సీట్ ఏ విధంగా కేటాయిస్తారని వీరందరూ కూడా ఈ రోజు మంత్రి పువ్వాడ దగ్గర అయితే వీరు కంప్లైంట్ చేసినట్లుగా చూడవచ్చు. కానీ ఈ రోజు సాయంత్రమే ఈ లిస్టు వెలువడంతో వారి యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అని ఒక ప్రశ్న తలెత్తుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం నుంచి అక్కడ పోటీ అంటే అధికార బీఆర్ఎస్ లో ఆశావాహులు ఉన్నప్పటికీ వారు ఇప్పుడు మరలా కూడా హరిప్రియకే సీటు కేటాయించడంతో ఇప్పుడు దమ్మాలపాటి అంటే ఎవరైతే మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కావచ్చు, అదే విధంగా వారికి సంబంధించిన వారందరూ కూడా ఇప్పుడు వారి దారి ఎటు అంటే ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఒక 2-3 రోజులు టైం పట్టే అవకాశం కూడా ఉన్నట్లు
పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక కావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాములు నాయక్ కి సంబంధించినటువంటి వర్గం వారు కావచ్చు, లేదంటే వీరందరూ కూడా వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్.